హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నామండి. ఈరోజు ఈ బ్లాగ్లో ఏంటంటే మేమైతే ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాం. మా ఆయన ఫిష్ కట్ చేస్తుండే, ఒకసారి చూసేయండి. ఓకేనా? నీట్గా అయితే కట్ చేస్తుండండి. కింద కట్ చేయడానికి మంచి స్పాట్ అట్లా లేదని చెప్పేసి బకెట్లోనే క్లీన్ చేస్తున్నాడు. ఆ వాటర్ నాకు ఉడకవచ్చేస్తాను. నీట్గా అయితే కటింగ్ చేసుకుంటుండండి. ఇంట్లో ఉన్న వేస్టేజ్ అంతా తీసేస్తుండు. మొత్తం రేగులు, అదైతే చేదు బుడ్డ అండి. చైనా వాళ్ళు అయితే చేదు బుడ్డని కూడా వదలకుండా తినేస్తారు. మనం అట్లా కాదు కదా. ఏం చెప్తున్నా? చిన్నగానే కట్ చేయి. చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నామండి. నేనైతే ఫ్రై చేయాలనుకోవట్లేదు, ఓన్లీ కర్రీ కోసమే. ఫ్రై అయినా కర్రీ అయినా చిన్న పీసెస్ అయితే బాగుంటుందండి. ఎందుకంటే మసాలా తొందరగా పట్టుకుంటుంది, పీస్ అనేది మంచిగా ఫ్రై కుక్ అవుతుంది అన్నట్టు. అందుకని చెప్పేసి మామూలుగా పీసెస్ కట్ చేయమని చెప్తున్నాం ఆయనకు. మరీ అంత సన్నగా వద్దు, మామూలు పీసెస్ కట్ చేయి. ఓన్లీ పులుసే పెడతా. పులుసుకైతే అంత జారిపోతుందా? ఫిషెస్ అయితే చాకుతో కన్నా కొడవలతోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. మన పల్లెటూరులో అయితే ఇట్లనే కట్ చేసుకుంటారు కదా, ఈజీగా అయిపోతుంది. చాకుతో అయితే చాలా లేట్ అవుతుంది, కొడవలతో అయితే ఈజీగా అయిపోతుంది. ఇది 1 kg వచ్చి 150 రూపీస్ అండి. ఇది ఏం చేపనే? రవులు అంట. 1 kg వచ్చి వింతే వచ్చింది. 150 రూపీస్ అయితే పడ్డదండి 1 kgది ఫిష్. ఫర్ ది ఫస్ట్ టైం మా ఆయన ఇంత తొందరగా ఫిష్ అయితే కట్ చేయడం అండి. చాలా స్పీడ్గా కట్ చేసిండు. అట్లాగే ఫిష్లో సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకుంటే క్లీన్ అవుతుందంట అండి. ఇట్లా క్లీన్గా అయితే పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఇట్లా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే అందున్న వేస్టేజ్ అంతా, అంటే ఏమన్నా మైలా అట్లా ఉంటే వెళ్ళిపోతుంది అంట అండి. వాటర్లో ఉంటుంది కదా, డస్ట్ అట్లా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మళ్ళీ ముక్క కూడా గట్టి పడుతుందండి. అందుకోసమని మనం సాల్ట్ అండ్ పసుపులో మంచిగా వాష్ చేసుకోవాలన్నట్టు. మంచిగా ముక్కను తీసుకొని మంచిగా రాస్తుండండి మా ఆయన. క్లీన్గా వాష్ చేస్తాడండి మా ఆయన అయితే. కిందనే వాష్ చేస్తున్నామండి, ఇంకా క్లీన్గా అయిపోతాయని చెప్పేసి. అన్నిటికంటే ఒక చిన్న బండ ఏదన్నా ఉంటే దానిపైన రాకడం మంచిదండి ఫిషెస్. ఎందుకంటే మంచిగా తెల్లగా అవుతాయండి. 3 times ఇట్లా వాష్ చేసుకుంటాం. గుడ్డ అయితే తీసేస్తుండండి మా ఆయన. క్లీన్గా అయితే వాష్ చేసిండు. ఫిషెస్ రెడీ. చూసారా ఫిషెస్ ఎంత క్లీన్గా, నీట్గా, తెల్లగా కనిపిస్తున్నాయో? అందుకే ఇట్లా వాష్ చేసుకోవాలండి. ఇది వచ్చి ఫిష్ మసాలా అండి. ఇదైతే ఫిష్లో వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుందండి. మనం మసాలా షాప్కి వెళ్ళి ఫిష్ మసాలా కట్టేయమంటే వాళ్ళే కట్టిస్తారు. ఇదైతే ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు. దీన్ని ఫస్ట్ దూరగా వేయించుకుందాం. మసాలా అంతా ఒకేసారి వేసుకొని వేయించేసుకుంటే సరిపోతుందండి. ఇంట్లోకి బిర్యానీ ఆకు కూడా ఒకటి వేసేసుకుందాం. మంచిగా దూరగా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ అయితే మాడగొట్టద్దండి, మామూలుగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే స్మెల్ చేదు వస్తుంది, అందుకని చెప్పేసి. ఇవైతే వేగిపోయినాయండి, ఒకసారి చూసేయండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడైతే తీసుకొని మిక్సర్లో వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే వేయించుకుందాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఆనియన్స్ 2 తీసుకున్నా అండి. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నా అండి నేను వేయించడానికి. లైట్గా ఒక చుక్కంతా ఆయిల్ వేసుకుందామండి, ఎందుకంటే అవి ఫ్రై కావడానికి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇంకా దీన్ని అయితే గ్రైండర్లో వేసి మిక్సీ పడుతున్నాం. ఓకేనా? సరిపోతుంది ఈ కలర్లో. ఈ మసాలాలో ఆనియన్స్ వేయించుకుని కూడా వేసేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందామండి. ఆనియన్స్ అట్లాగే 2 పెద్ద సైజ్ టమాటాలు కూడా తీసుకుంటున్నాండి. ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ కోసం, టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అందుకని నేను 2 పెద్ద సైజ్ టమాటోస్ తీసుకుంటున్నాను. అవి కూడా ఇందులోనే వేసి మిక్సీ వేసుకుందాం. ఓకేనా?
అలాగే 2 పచ్చిమిర్చీలు, కొంచెం పుదీనా అండి. ఇవి కూడా కలిపి మిక్సీ వేసేసుకుందాం. ఓకేనా. ఫిష్లో సరిపడేది కారం వేసుకుందాం. మేము మామూలుగా తింటాం కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాం అండి కారం. సాల్ట్ సరిపడేంత అండి. మా దాంట్లో ఎక్కువ పడుతుంది సాల్ట్, అందుకని 2 స్పూన్స్. ఇవి కొత్త చింతపండు పిక్కలండి. నేనైతే వీటిని ఉడకబెట్టిన. ఇప్పుడు ఈ రసం తీసి మనమైతే ఫిషెస్లో వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ సూపర్ వస్తుంది కొత్త చింతపండుది. చింత చారు అంటారు కదా, అది కూడా సూపర్ టేస్ట్ అవుతుందండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చెయ్యండి. నేను ఆ రెసిపీ కూడా మామూలుగా అయితే మీకు షేర్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడైతే రసం తీసుకొని అందులో వేసుకుందాం. సూపర్ టేస్ట్ ఉంటుంది. క్లీన్గా వాష్ చేసుకొని ఉడికించుకున్నాయి వీటిని. ఉడికించినప్పుడు వేడి ఉండే, ఇప్పుడు కొద్దిగా చల్లారిపోయినాయండి. ఇంకా ఇప్పుడే మనం రసం అనేది తీసేసుకోవాలి. ఈ రసాన్ని అయితే ఫిషెస్లో కొంచెం లైట్గా వేసుకొని కలుపుకుందాం. మరీ లూజ్గా కాకుండా మామూలుగా. అప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. అప్పుడు పైన నుంచి రసం వేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటిని నీట్గా కారపొడి, సాల్ట్, మసాలా ఏమి యాడ్ చేయలేము. కారం అట్లాగే సాల్ట్ అనేది ముక్కకు మంచిగా పట్టడానికి మనమైతే కొంచెం చింతపండు రసం వేసేసుకొని మంచిగా పట్టించుకుందామండి. ఒక ½ అన్ అవర్ ఇట్లా పక్కన పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది ముక్క. అందుకని చెప్పేసి మంచిగా ఇట్లా పట్టించేసుకోండి ఫస్ట్ అయితే అదే బాండీలో సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేనైతే అందులోనే వేస్తున్నా అండి. మనం మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకుందాం. అందులో పచ్చి ఫ్లేవర్ పోయి ఫ్రై చేయడానికి అయితే మసాలా ఇందులో యాడ్ చేసుకుంటున్నాండి. ఎందుకంటే టమాటోస్, చిల్లీస్, కొత్తిమీర తీసుకున్నాం కదా పచ్చిదాన్ని, ఆ పచ్చిదనం పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకుందాం. దీన్ని ఒక 5 minutes ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేకపోతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే ఆగిపోతుంది. అందుకని చెప్పేసి సింపుల్గా కలుపుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇది కొద్దిసేపు, ఒక 3 minutes. వన్స్ ఫ్రై అయిందని తెలిసిన తర్వాత ఇంకా ఫిషెస్ వేసుకోవడం. ఇందులో ఇలా కొద్దిగా ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రై అయినట్టేనండి. ఇంకా ఇందులో మనం ఫిషెస్ వేసుకున్నాం. ఓకేనా. చేసి పెట్టుకున్న ఫిషెస్ అండి ఇందులో వేసేసుకున్నాం. ఇంకా మాది కారం చాలా రెడ్గా ఉందండి, అందుకే అట్లా కనిపిస్తుంది, భయపడకండి. ఓకేనా. వీటిని కొంచెం మంచిగా కలుపుకున్నామండి కింది నుంచి. ఫస్ట్ టైమే కలుపుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి, మళ్ళీ ఆ ఛాన్స్ ఉండదు, ఎందుకంటే ముక్క విరిగిపోతుంది స్పూన్ పెట్టి కలిపితే. అందుకని ఒక్కసారి మంచిగా కలుపుకోండి, కింది నుంచి కలుపుకోండి. కింది నుంచి ముక్కను ఇట్లా మంచిగా కలిపేసుకోండి. ఓకే, సెట్ అయిపోయింది. ఇంకా ముక్క మసాలాలో మంచిగా డిప్ అయిపోయిందండి. ఇంకా ఇది 5 minutes హై ఫ్లేమ్ పెట్టుకుందామండి ఇంకా మనం. ఓకేనా. ఒక 5 minutes కొద్దిసేపు కుక్ అవ్వగానే కొంచెం పసుపు వేసుకుందామండి. చిన్న స్పూన్ అంటే సరిపడంత వేసేసుకుందాం. ఇంకా ఇలా ఫిషెస్ కొంచెం ఉడికిన తర్వాత మనం ఏదైతే పులుసు వేసుకున్నామో చింతపండు రసం అది వేసేసుకున్నామండి. ఇప్పుడు ముక్కలకు బాగా పట్టు ఉంటుంది మసాలా, అందుకని ఇంకా నేను రసం అయితే యాడ్ చేస్తున్నా. రసం యాడ్ చేసి అస్సలు కలపకూడదండి, అదే పైకి వచ్చేస్తుంది, లేకపోతే ముక్క విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి మన ఫిష్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, సూప్ అయితే చిక్కగా మంచిగానే వచ్చేసింది. పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయిపోయినాయి, విరగకుండా. ఇంకా చూడండి, పీసెస్ అయితే విరిగిపోకుండా సూపర్గా కుక్ అయినాయండి. ఎంత అంటే మనం ఇట్లా ఊకే స్పూన్ పెట్టకుండా ఇట్లా కుక్ చేసుకుంటే అసలు పీసెస్ అనేవి ఇరిగిపోవండి, తిన్నా కూడా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకేనా. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి, సూపర్ టేస్ట్గా ఉంది. అట్లాగే
చిక్కగా మంచిగా కుదిరిందండి. అసలు చాలామంది ఫిష్ కర్రీ చేయాలంటే భయపడతారు. కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరదు అని చెప్పేసి భయపడకుండా ఈ ప్రాసెస్లో సింపుల్గా చేసుకోండి. మీకు నచ్చినట్టుగా కొంచెం మీకు నచ్చిన విధంగా యాడ్ చేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకోండి. చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. హ్యాపీగా తింటారు మీరు, మీ ఫ్యామిలీ కూడా. ఎవరన్నా ఇంటికి చుట్టాలు వచ్చినా ఇట్లా కుక్ చేసి పెట్టండి. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా వెళ్ళరండి. నిజం చెప్తున్నా, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా ఫ్యామిలీకి అయితే నేను చేసే ఫిష్ కర్రీ నచ్చుతుంది. మీకు కూడా నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఎలా ఉందండి మన ఫిష్ కర్రీ? నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ బాయ్.